గారు మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్నర్లు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి అది ఒప్పించి తీసుకురాగలిగితే రాష్ట్రం అందరికి కూడా ఉపయోగపడుతుంది. అధ్యక్ష, చాలా చక్కటి సూచన అండి. నేను 4 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ వ్యవసాయానికి అనుసంధానం కూడా నేను ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు అభ్యర్థించాను అంటే చట్టం గురించి కొంచెం క్షుణ్ణంగా నాకు అవకాశం ఉంది కాబట్టి అడగడానికి ఒకే ఒక్క కారణం, జిల్లా పరిషత్ ఒకటే ఉంది కనుక అది ఇంకా ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు కనుక నేను అడగటం జరిగింది తప్ప వేరే రకంగా కాదు. అది ఇవన్నీ 4 కోట్లు వచ్చి ఒక నియోజకవర్గంలో 15 కోట్లు వస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది అధ్యక్ష. బట్ ఇదేమో మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ రకంగా చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గైడ్ లైన్స్ ని సరళీకరిస్తే మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 అనుసంధానం చేస్తే ఇంకా మంచిది అధ్యక్ష. వారికి సూచన చెప్తారా అధ్యక్ష? సీనియర్ శాసన సభ్యులు జనసేన సభ్యులు కొండల రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష, ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత 7-8 ఇయర్స్గా నేను చాలామంది ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను, మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష. కర్ణాటకలో కూడా ఇదే ఉంది. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన, కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము అలౌడ్ ఇట్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు, అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఇది రిపీటెడ్గా ఇది గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొరత ఉందనేది. 1 more time విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్ళి ఇంకొక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అలాగే ఇందాక పార్సాద్ గారు అడిగిన దాంట్లో ఈ డ్రాట్ ఎఫెక్టెడ్గా ఉంది, ప్లస్ ఒక వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో, దానికి సంబంధించిన చేయగలరని అడిగిన దానికి అధ్యక్ష, దిస్ ఇయర్ 55 డ్రాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష 150 రోజులకి. సో దాంట్లో అది ఉందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 6 to 6 డీమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్. రాంప్రసాద్ రెడ్డి గారు అడిగిన వారు రాలేదు, రారనుకుంటా. సో అంచేత డీమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్గా తీసుకుని ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 707 అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్న 2019 నుండి 2024 వరకు గల కాలంలో సహకార కేంద్ర బ్యాంకులో భారీ అవినీతి చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పి అడిగారు అధ్యక్ష సభ్యులు. అవునండి, అది వాస్తవం. రాష్ట్రంలోని కొన్ని జిల్లా సహకార బ్యాంకుల్లో అవకతవకలు, మోసపూరితమైన కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి.